హుజురాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేసిన తర్వాత అర్ధ గంటలోనే రాజీనామాని ఆమోదించి కనీసం నా అభిప్రాయాన్ని కూడా కనీసం స్పీకర్ గారు నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోతే అసెంబ్లీ సెక్రటరీ గారికి రాజీనామా ఇస్తే అర్ధ గంటలోనే ఆమోదం చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ఈ దేశ చరిత్రలో ఒక నా విషయంలో జరగవచ్చు. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ రాజీనామాలు చేసినప్పుడు ఏమైనా ఎమోషన్స్ మీద తీసుకున్న నిర్ణయం, ఆలోచించే తీసుకున్న నిర్ణయం అని చెప్పి స్పీకర్ గారు స్వయంగా నీ హ్యాండ్ రైటింగ్తో రాసిన ఉత్తరాన్ని నువ్వు సొంతంగానే నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి మాట వరుసగానే అడుగుతాడు. కానీ మాట వరుస కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎంత తొందరగా హుజురాబాద్లో ఎలక్షన్లు వస్తే రాజేందర్ గారిని ఓడగొట్టాలనేటువంటి ఒక నీచపు కుట్ర ఎంత దాగుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటే నా ఎమ్మెల్యే క్వార్టర్ కూడా కాల్ చేయమని చెప్పి ఫోన్ చేసిండు. జనరల్గా ఉండే సాంప్రదాయం మళ్ళీ ఎన్నికలై ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే వాళ్ళకు ఆ క్వార్టర్లో ఉండేటువంటి అధికారం ఉంటుంది. కానీ నాలాంటి వానికి మాత్రం ఆగమేఘాల మీద కాల్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. మూడవది, నేను మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేలకు వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా 2+2 1+1 గన్మెన్లు ఉంటారు. మంత్రులకైతే తప్పకుండా ఇప్పటివరకు నాకు తెలిసి 2+2 గన్మెన్లు ఉంటారు. నా గన్మెన్లను కూడా రద్దు చేసుకున్నాను. నా గన్మెన్ కూడా వాపస్ తీసుకొని 1+1 అని చెప్పి గన్మెన్లు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా కానిస్టేబుల్ నుంచి మొదలుపెట్టి డిఎస్పీ వరకు, విఆర్ఓల నుంచి ఎంఆర్ఓ ఆఫీసులలో ఉన్నటువంటి అధికారులని, ఎంపీడీఓ ఆఫీసు ఉండే అధికారులని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో అందరి అధికారులని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ స్పెషల్గా ఒక ఆర్డీఓని, కొన్ని వందల మంది ఇంటెలిజెన్స్ పోలీసుల్ని, ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి మండలానికి ఒక్కొక్క డిఎస్పీ ఇద్దరు డిఎస్పీని చొప్పున వేసి ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా సొంత పార్టీ నాయకులని, సొంత పార్టీ ప్రజాప్రతినిధులని అంగట్లో సరుకులాగా వెలగట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తెరలేపినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెరలేపినటువంటి దాన్ని ఆచరించినటువంటి వ్యక్తి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 10 సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 4-5 మంత్రులు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి చెప్పుకున్నారు. ఊళ్ళ మీద పడి ఈ ఆపరేషన్ చేయడమే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మీద ఆధారపడి ఒక్కొక్క కార్యకర్తను, ఒక్కొక్క నాయకుడిని, ఒక్కొక్క కుల సంఘాల నాయకుడిని టార్గెట్ చేసుకొని చక్కగా సిద్ధిపడి పడకపోవాలి. దాని పేరు రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్. అక్కడ హరీష్ రావు గారు ఉంటారు. అక్కడ బేరం కుదర్చాలి, డబ్బుల బేరం కుదర్చాలి, సంఘ భవనాలకు డబ్బులు, ఇతర కుల సంఘాలకు డబ్బులు. ఒక్క మాట చెప్పాలంటే అడిగిందే తడవుగా అన్నీ కట్టబెట్టేటువంటి స్థాయికి నీచానికి ఒడిగట్టింది. ఇంకా పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ చాలవన్నట్టుగా ఈ కొనుగోళ్ళు, ఈ ప్రలోభాలు, సంఘాలను ఇవాళ పర్చేజ్ చేయడమే కాకుండా
దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇవాళ హుజురాబాద్ ఆర్డీఓ కేంద్రంగా స్వయంగా ఆర్డీఓ గారి నేతృత్వంలో స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ని పెట్టుకొని జమ్మికుంట పట్టణంలో అదేవిధంగా హుజురాబాద్ పట్టణంలో కొన్ని గ్రామాల్లో కూడా పెద్ద గ్రామాల్లో కూడా ఈ నియోజకవర్గం కానటువంటి వాళ్ళని ఇక్కడ ఓట్ల నమోదు కార్యక్రమం చేపిస్తున్నారు. ఎవరైతే వాళ్ళకు పూర్తిగా ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లని కూడా తొలగిస్తున్నారు. ఒకవైపు నాలాంటి వాడిని గుర్తించి గౌరవించి ఓటేసినటువంటి వాళ్ళనేమో డిలీట్ చేయాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్లయితే దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో ఈ అర్బన్ ఎలక్షన్ జరిగే సందర్భంగా ఎట్లయితే దొంగ ఓట్ల నమోదు కొనసాగుతుందో ఇవాళ స్వయంగా మా వేణుగోపాల్ రెడ్డి గారే వరంగల్ అర్బన్ ఎలక్షన్ సందర్భంగా ఒక్క డివిజన్లో ఒక్క ఏరియాలో 300 ఓట్లని దొంగ ఓట్లుగా ఇది పల్లెటూరుల ఓట్లుగా నిర్ధారించింది. ఇక పట్టణాలలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో పక్కోళ్ళకు కూడా తెలిసే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ అలాంటి పట్టణాలలో పెద్ద గ్రామాలలో ఇవాళ ఇలాంటి పని చేస్తున్నారు. ఇవన్నీ ఒక్క ఇంట్లో 32 ఓట్లు, ఒక ఇంట్లో 41 ఓట్లు, అవన్నీ కూడా మీకు ఇస్తాం. ఇలా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఇళ్ళల్లో అవన్నీ కూడా ఉన్నాయి. అది మీకు కూడా సప్లై చేసే ప్రయత్నం చేస్తా. నేను ఒకటే ఇవాళ ఇట్లాంటి దొంగ పనులకు ఒడిగడుతున్నా, ఇట్లాంటి చట్ట వ్యతిరేక పనులకు ఒడిగడుతున్నటువంటి ఆఫీసర్ల మీద తప్పకుండా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. చట్టబద్ధమైన చర్యల కోసం తప్పకుండా మేము రికమెండ్ చేస్తాం. ఒకవేళ కనుక ఇట్లాంటి పని ఆగకపోతే దాన్ని నిలువరించడానికి కూడా మా కార్యకర్తలు మా పార్టీ ఉద్యమిస్తా అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా హుజురాబాద్ జమ్మికుంట పట్టణ వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటి నంబర్ల పేట ఇట్లాంటి దొంగ ఓట్లు నమోదు చేస్తే రేపు ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా మీరు కూడా చెక్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికానికి మా కార్యకర్తలు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన ఓటు తొలగించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలగించకుండా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపలా కాసుకోమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ యూత్ అంతా కూడా ఈ పాలన మీద ఎంత కన్నెర చేస్తారో చూస్తాను. కాబట్టి కొత్త ఓట్ల నమోదు లోకల్గా ఏవైతే కొత్త ఓట్లు ఉంటాయో లోకల్గా ఉండేటువంటి ఓట్లు అయితే అవుతుంటాయో అవన్నీ కూడా నమోదు చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ అధికారులకు మళ్ళొకసారి మీరు చట్టాన్ని మర్చిపోయి కర్తవ్యాన్ని బాధ్యతను మర్చిపోయి బానిస లెక్క పనిచేస్తాను కనుక అంటే మీకు గతంలో ఇట్లాంటిలోకి ఎట్లయితే శిక్ష ఉంటుందో మీకు కూడా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘానికి దీని మీద ఫిర్యాదు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. రెండవది, ఈ నియోజకవర్గంలో గత 20-25 రోజులుగా మేము కూడా అంటే ఎప్పుడైతే రాజీనామా చేసినామో పోయిన నెల 14వ తారీఖు నాడు మేము రాజీనామా చేసినాం. అప్పటి నుంచి మేము ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాం. ఏ గ్రామానికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ కులాన్ని కదిలించినా, ఏ రాజకీయ కార్యకర్తను కదిలించినా ఒకటే నినాదం, ఒకటే ఆశయం. అన్నా, నీ పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీ పట్ల ఈ ముఖ్యమంత్రి గారు ఆచరించిన పద్ధతి అత్యంత జుగుప్సాకరంగా ఉంది, నీచంగా ఉంది. గతంలో అనేక మంది ఉద్యమకారులు అనేక సందర్భాల్లో ఇన్నయ్య నుంచి మొదలుపెట్టి, నరేంద్ర నుంచి మొదలుపెట్టి, విజయశాంతి నుంచి మొదలుపెట్టి ఇవాళ అనేక మంది ఎట్లయితే దూరం చేసిందో
అనేక రకాల అవమానాలకు గురై బయటికి పోయినరో ఇవాళ నీవంతైంది కానీ ఇక ఇప్పుడు ఈ సమాజం వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ సమాజం గతంలో ఇవన్నీ జరిగినప్పుడు ఉద్యమం కదా అని చెప్పి మేము స్పేర్ చేసినాం. కానీ ఇప్పుడు పరిపాలనకు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గతంలో ఎవరైతే తిట్టిన వాళ్ళు ఉన్నారో, ఉద్యమకాల రక్తాన్ని కళ్ళ చూసిన వాళ్ళు ఉన్నారో, ఉద్యమకాలను తులనాడిన వాళ్ళు ఉన్నారో, చివరికి కేసీఆర్ గారిని కూడా తిట్టరాని తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరేమో ఆయనకు పక్క కూర్చునే స్థాయికి వచ్చిండ్రు. ఆనాడు కంటికి రెప్పలాగా కాపలా కాసుకొని రక్షించినటువంటి ఉద్యమాన్ని తీసుకుపోయినటువంటి ఉద్యమకాళ్ళు మాత్రం బయటికి పోతూ ఉన్నారు. ఇలా వాళ్ళు మాట్లాడే మాటలు, ఒక ఆయన అంటాడు నన్ను పట్టుకొని ఏం అభివృద్ధి చేసిన ఇట్లా అని అంటాడు ఒక ఆయన అంటాడు చీమలు పుట్టలు పెడితే పాములాగా సూర్యుని ఒక ఆయన అంటాడు. ఇట్లా రకరకాల పద్ధతులు అవమానపరుస్తూ ఉన్నారు. ఈ అవమానానికి తెలంగాణ సమాజం బదిలా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, హుజరాబాదులో ఈటల రాజేందర్ గారు ఒంటరిగా లేడు, ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడు. ఉద్యమకాలతో పాటుగా సంఘాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇవాళ అండగా ఉంటామని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయన లక్మాజిపల్లిలో ఏమైనా చుట్టాలు ఉంటే లక్మాజిపల్లి ఆయనకు ఫోన్ చేస్తున్నాడు. బొంబాయిలో ఉన్న ఆయన హుజరాబాద్లో ఏమైనా చుట్టాలు ఉంటే అక్కడ ఫోన్ చేస్తున్నాడు. చివరికి మా మైనార్టీ సోదరులు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి మా హుజరాబాద్లో మైనార్టీకి ఫోన్ చేస్తున్నారు, మా క్రిస్టియన్ సోదరులకు ఫోన్ చేస్తున్నారు. ఒకటే అంటున్నారు, ఈ దఫా ఎన్నికలు కేసీఆర్ గారికి ఈటల రాజేంద్ర గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇది ఆత్మాభిమానం ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇవి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇవి ఇవాళ ఈ ఎన్నికల్లో తప్పకుండా ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి, ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో మా ప్రజలు కూడా, హుజరాబాద్ ప్రజలు కూడా ఇంత అధ్వానం ఉంటుందా అని చెప్పి ఇప్పటికి కొన్ని వందల బయటలు పాలు అమ్ముకున్నోళ్ళు, పూలు అమ్ముకున్నోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, కళ్ళు అమ్ముకుంటోళ్ళు, చేపలు పట్టేటోళ్ళు, ఇస్త్రీ పెట్టేతో ఇస్త్రీ చేసేటోళ్ళు, సలూన్ షాపులలో గడ్డం చేసే మా సోదరులు, మా మహిళలు, ఈ కులం ఆ కులం, ఈ వృత్తి ఆ వృత్తి సంబంధం లేకుండా ఏది ఏమైనా ఓటుకు ₹1,00,000 ఇచ్చినా తీసుకుంటాం తప్పకుండా, కానీ ఓటు మాత్రం ఈటల రాజేందర్కి వేస్తామని చెప్తున్నాం. చాలా దిక్కుల ఈటల రాజేందర్ గారు గుర్తు మీకు తెలుసా అంటే లేదు, ఇప్పుడు మా గుర్తు తెలుసు, మాకు పువ్వు గుర్తు అని కూడా చెప్తున్నారు. ఎక్కడైనా అక్కడక్కడ కొంత 20 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్నా కాబట్టి 20 ఏళ్ళు ఆ గుర్తు మీద చేశారు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయితే ఆస్కారం ఉందని అనుకున్నాం. కానీ ఇక్కడో ఒక్క దగ్గర తప్ప అన్ని గ్రామాల్లో, అన్ని కులాలలో, అన్ని వయసుల ప్రజలలో కూడా స్పష్టంగా ఇప్పటికే వచ్చింది. ఇవాళ నాట్లేసేటువంటి స్థలాలు కావచ్చు, పత్తులలో కలుపులు తీసేటువంటి మా ఆడబిడ్డలు కావచ్చు, దుక్కులు తినే మా అన్నలు కావచ్చు, ఇవాళ ఎక్కడ పోయినా తొందరగా ఎన్నికలు రావాలి, రాజేంద్రని గెలిపించుకోవాలి, పువ్వు గుర్తుని గెలిపించుకోవాలని చెప్పి అలటపడతా ఉన్నారు. దీన్ని ఈ దొంగ ఓట్లతో, అధికార దుర్వినియోగంతో, డబ్బు సంచలతో దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మా ప్రజల్ని, హుజరాబాద్ ప్రజల్ని ఏ ఇల్లుకో ఆ ఇల్లు, ఏ వాడకో ఆ వాడ, ఏ కులానికి ఆ కులం, ఏ గ్రామానికి ఆ గ్రామం, పట్టణాలలో ఉండేటువంటి ఏ వాడుకో ఆ వాడు, మీరే కథానాయకులై ఈ దుర్మార్గాన్ని ఎండగట్టాలని, ఈ దుర్మార్గాన్ని నిలువరించాలని, నాలాంటి బిడ్డను ఆశ్రయించాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ మా మొత్తం యువ కిషోరాలు
విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళందరూ ఇప్పటికే అన్ని పక్కకు పెట్టి గత 20 రోజులుగా వాళ్ళు నిద్రపోతలేరు. అన్ని గ్రామాల్లో వాళ్ళంతా వాళ్ళే సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళంతా వాళ్ళే గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దానికి తోడుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ యావత్ నాయకత్వం అంతా కూడా మా జిల్లా అధ్యక్ష నాయకత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో పూర్తి సమాయత్తమై ఉన్నది. ఇవాళ దానికి తోడుగా మేము పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 13, 14 ఏదో చూసుకొని పర్మిషన్ అప్లై చేసుకొని పర్మిషన్కి పెట్టుకొని బత్రివానిపల్లి నుంచి మొట్టమొదటి కమలాపురం మండలంలో మాది నార్త్ ఈస్ట్లో ఉంటుంది ఒక ఊరు, దాని పేరు బత్రివానిపల్లి గోపాలపురం. ఆ గోపాలపురం నుంచి వెళ్ళి మా పాదయాత్ర మొదలుపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ పాదయాత్ర దాదాపు 99% గ్రామాన్ని ఏదన్నా జిగ్జాగుండి కలవని అయినా వదిలిపెడితే అన్ని గ్రామాలు చుట్టుముట్టే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ పాదయాత్రలో మా పార్టీ కార్యకర్తలతో పాటుగా యువకులతో పాటుగా విద్యార్థులతో పాటుగా ఇవాళ ఏ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ గ్రామంలో ఇవాళ పెద్ద ఎత్తున ఆ పాదయాత్రలో పాల్గొనే ఆస్కారం ఉంది. కొంత వర్షాకాలం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితులలో ఉన్నంతలో అన్ని ఏర్పాటు చేసుకొని ఈ పాదయాత్ర నిర్విరామంగా నిరంతరంగా చివరి గ్రామం వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. ఎక్కడెక్కడైతే మండల హెడ్ క్వార్టర్లు వస్తాయో, మండల హెడ్ క్వార్టర్లు కావచ్చు, జమ్మికుంట హుజరాబాద్ పట్టణం కావచ్చు, అలాంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర సభ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. త్వరలోనే 3-4 రోజుల్లోనే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 350 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లు ఉండే ఆస్కారం ఉంది ఈ పాదయాత్ర. రెండవది, నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మొత్తం ఇవాళ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే కార్యకర్తల కంటే కూడా ఈ పోల్ మేనేజ్మెంటు, ఈ ప్రజలను ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా డబ్బులు పంపాలి, ఎట్లా ఎరచూపాలి, ఎట్లా ప్రలోభ పెట్టాలనే కార్యక్రమం అంతా కూడా పోలీసులు చేస్తున్నారు. మఫ్టీ ఏ డిఎస్పీలు అయితే మండలాల్లో ఉన్నారో ఆ డిఎస్పీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు మన డ్రెస్సులలో మఫ్టీ డ్రెస్సులలో ఉండే పోలీసు అంతా కూడా చేస్తూ ఉంది. నేను మొన్న డీజీపీ గారికి బహిరంగ చెప్పినాం. ఇవాళ సిఎస్ గారికి కూడా ఇట్లా ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు చేసేటువంటి దాని గురించి కూడా మేము బహిరంగ చెప్పినాం. లెటర్లు కూడా రాస్తా. ఇప్పటికైనా ఇలాంటి పని మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఇవాళ మీరుంటారు, రేపు ఇంకోరు ఉంటారు. ఒక రాంగ్ ప్రెసిడెంట్ని, ఒక అప్రజాస్వామిక పద్ధతిని మనం ఇది చేయడం మంచిది కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మేము ఎప్పుడో వెనకడ నిజాం నవాబ్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇట్లాంటి చేసిండని చెప్పి విన్నాం. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం అనేది లేకుండా రాజుగారు ఏం చెప్తే అది చేసే పద్ధతిలో కూడా కొనసాగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క వ్యక్తిని స్టిక్కర్ వేసుకుంటే కూడా, సైకిల్ మోటార్ స్టిక్కర్ వేసుకుంటే కూడా ఫోటో కొడుతున్నాడు. ఎంత నీచం ఇది! నిషేధించబడ్డ పార్టీ కాదు కదా భారతీయ జనతా పార్టీ, నక్సలైట్ పార్టీలకు కాదు కదా భారతీయ జనతా పార్టీ. ఒక ప్రజాస్వామిక పార్టీ, ఒక దేశంలో పరిపాలిస్తున్న పార్టీ. ఇట్లాంటి పార్టీ ఇవాళ స్టిక్కర్ వేసుకోవద్దు, మైకులు పెట్టద్దు, మీరు డీజే పెడుతున్నారు, మీరు ఎందుకు తిరుగుతున్నారు బీజేపీలో, మీరు ఎందుకు రాజేంద్ర గారితో తిరుగుతున్నారు, మీ ఇసుక ట్రాక్టర్ నడవాలంటే నువ్వు పో, కలుపుపో. ఎంత నిజం అంటే పోయి ఆ మంత్రిని కలుపుపో అంటున్నారు. నీ నర్సింగ్ హోమ్ నడవాలి, ఆ మంత్రిని కరీంనగర్ పోయి మంత్రిని కలవాలి. నీ రైస్ మిల్ నడవాలి, కరీంనగర్ పోయి మంత్రిని కలవాలి. నీకు సంఘ భవనాలు రావాలి, సిద్దిపేటకు పోవాలి. నీ సీడ్ కంపెనీ నడవాలి, సిద్దిపేటకు పోవాలి. అంటే ఇట్లా చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే నీ ట్రాక్టర్ మీద పాత కేసులు ఉన్నాయి, నీ ట్రాక్టర్కు ఫిట్నెస్ లేదు, నీ ట్రాక్టర్కి ట్యాక్స్ కట్టలేదు, తీసి చేస్తాం. లేదా వస్తావా? హార్వెస్టర్లో ఉన్నోడిని, ట్రాక్టర్లు ఉన్నోడిని, సైకిల్ మోటార్ ఉన్నోడిని, కారు నడుపుకుంటోని ఒక్కడి కాదుగా మొత్తం కొన్ని 100 మంది ఇంటెలిజెన్స్తో చుట్టుముట్టి ఎవరికి ఏ సమస్య ఉంది, ఎవరికి ఏది ఉందో అవన్నీ కూడా చేసుకొని ఈ ఆపరేషన్ చేస్తారు.
ఇవన్నీ ప్రజలలో వెగటి కలుగుతుంది, ప్రజలలో ఒక అసహనం పెరుగుతూ ఉంది, ప్రజలలో ఒక అసంతృప్తి పెరుగుతూ ఉంది. గింత అధ్వానం ఉంటుందా అని చెప్పి భావిస్తున్నారు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, చైతన్యం సంతరించుకున్నోళ్ళు, నిర్బంధాలు చవిచూసిన వాళ్ళు, హక్కుల కోసం ఉద్యమించిన వాళ్ళు, ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం ముందున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వాళ్ళు, వాళ్ళ మీద ఇట్లా చేయడం అనేది ఇవాళ మీకు ఇది తగదు. ఇది మీ మీ నియోజకవర్గాల్లో మీ ప్రజలు గమనిస్తున్నారు. నేను చాలాసార్లు అడిగినా, నేను ఏ ఎమ్మెల్యేలు అయితే మా దగ్గర పనిచేస్తున్నారో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మీరు పెన్షన్లు ఇచ్చిందా ఇప్పటిదాకా 3 ఏళ్ళ నుంచి? ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందా? ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో సర్పంచులు పనిచేసిన, ఎంపీటీసీలు పనిచేసిన వాళ్ళకు బిల్లులు ఇచ్చిందా? ఆ ఎమ్మెల్యేలు పనిచేసేటువంటి ఆ నియోజకవర్గంలో కుల సంఘాలకు బిల్లు డబ్బులు ఇచ్చిందా? మీ సర్పంచ్లకు కొంటానరా, మీ ఎంపీటీని కొంటానరా, ఇచ్చిందా? ఇవాళ మీ దగ్గర ఏమున్నది? దూపైనప్పుడు బాయి తవ్వుకునే పద్ధతి తప్ప ఏం లేదు. ఇలా రుణమాఫీ ఉంది, ఎప్పుడో చేయాలి, మనం చేసిందా? మీ దగ్గర డబ్బులు చేసిందా? ఇవాళ కేవలం ఎలక్షన్లు వస్తున్నాయి. ఇవాళ కేవలం హుజరాబాద్ ఎన్నికలలో గెలవాలంటే ఒక నికృష్టమైన ఆలోచనతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ నేనే కోరుతున్నా, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసినాం, ఇవ్వండి, వెంటనే ఇవ్వండి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం, తక్షణమే ఇవ్వండి. మా వావిలాల మండలం చేస్తా అని చెప్పినాం, తక్షణమే మండలం చేయండి. మా చల్లూరిని మండలం చేస్తా అని చెప్పినాం, తక్షణమే చేయండి. మీరు హుజరాబాద్ జిల్లా చేయమని చెప్పి కోరినా మీరు చేస్తా అంటే చేయండి తప్పకుండా. ఇవాళ ఎవరు వ్యతిరేకం కాదు. కాబట్టి మా హుజరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాస్వామికవాదులకి, మంచిని కోరుకునే వాళ్లకు, 20 సంవత్సరాలు నన్ను ఆశ్రయించే ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని నిలువరించే సత్తా భగవంతుడికి లేదు సుమా. ఇది నిలువరించగలిగే సత్తా, అడ్డుకునే సత్తా హుజరాబాద్ ప్రజలకు మాత్రమే ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అప్రమత్తంగా ఉండండి, కాపాడుకోమని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చైర్మన్ ఇంట్లో ఈ హుజరాబాద్లో ఉన్న చైర్మన్ ఇంట్లో 34 ఓట్లు ఉన్నాయి. హుజరాబాద్ చైర్మన్ ఇంట్లో 34 ఓట్లు ఉన్నాయి. ఇవి కాపీలు ఇస్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా 100 నా మీద ఆరోపణ చేసే ముందు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేసినా చూసుకోవాలి. ఇక్కడ నేను మొదలే చెప్పిన, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల, ఒక గజ్వేల్, ఆడ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టిండ్రు? ఇక్కడ ఒక ఊరున్నది, దాని పేరు సీఎం గారు చిన్నములకలు, ఎవరు వచ్చి కట్టిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి కట్టింది. కానీ నాకు కూడా ఒక పెద్ద కాంట్రాక్ట్ ఉంటే నేను కూడా కట్టుకున్నాను 4,000 ఇల్లు. వాళ్ళకి కట్టించిన వాళ్ళు ఎవరు? మామూలు కాదు. వాళ్ళకి ఇంకొక పని ఇస్తే, ఇంకొక కాంట్రాక్ట్ పని ఇస్తే దానికి బదులుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఎక్కడ కూడా వేలల్లో లేవు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు ఎట్లా కట్టిన, నారు కూడా 1000 ఇల్లు కట్టింది. కమలాపూర్లో కట్టిన, ధర్మారంలో కట్టిన, జమ్మికుంటలో కట్టిన, హుజరాబాద్లో కట్టిన, కల్లుపల్లిలో కట్టిన, కూరలో కట్టిన, ఇట్లా ఒక 1,500 ఇల్లు, ఒక 1,500 ఇల్లు నేను కూడా కట్టినా. కాకపోతే పూర్తి స్థాయిలో రేపో మాపో పూర్తయి వస్తాయి కావచ్చు. కానీ మా దగ్గర ఇతర నియోజకవర్గాల లాగానే మా దగ్గర కూడా వాళ్ళలాగా కాకుండా, సిరిసిల్ల సిద్దిపేటలా కాకుండా ఇట్లా కట్టుకునే దాంట్లో మేము కూడా కట్టుకున్నాం. ఇంకా మిగతా కూడా ఆల్మోస్ట్ కడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళ కొంత వెసులు పడిచి కడతా ఉన్నాం. మేము అప్పుడు చెప్పినవి ఏంటంటే, ఇండ్లు పూర్తి కావాలంటే అన్ని గ్రామాల్లో జాగాలు ఉండవు. ఇండ్లు పూర్తి కావాలంటే వాళ్ళ జాగాలలో అలౌ చేసుకోవాలి. కాలనీ అనే కాన్సెప్టు, ఈ అపార్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ కష్టం ఉంటుంది. ఊళ్ళల్లో వాళ్ళకు బరి ఉంటుంది, వాళ్ళకు గొర్రె ఉంటుంది. ఊళ్ళల్లో ఇది గొల్లొల్ల వాడా, ఇది తెలుగొల్ల వాడా, ఇది గౌన్లొల్ల వాడా అని ఉంటుంది. వాళ్ళ వాడకట్టులో కట్టుకోవాలని చెప్పి చూస్తారు. అలౌ చేయమని చెప్పినాము, కాలేదు. ఇప్పటికైనా అడుగుతాను, 2018 ఎన్నికలలో తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట కూడా ఇచ్చిండు. అవును నిజమే, ఈ కాలనీల రూపంలో కాకుండా, ఈ అపార్ట్మెంట్స్ రూపంలో కాకుండా ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకునే దానికోసం కూడా అలౌ చేస్తాం. దానికి 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల, 8 లక్షలు ఇస్తామని కూడా చెప్పిండు.
ఇంతవరకు ఇప్పటివరకు ఇవ్వలే. అందుకని ఎవరి జాగాలో వాళ్ళైతే వాళ్ళు కట్టుకుంటారు, కానీ నువ్వు ఎక్కడ కట్టిస్తావు, నీతో ఎక్కడైతుంది. ఇవాళ కట్టింది ఎంత క్వాలిటీ ఉందో మీరు చూసి, మీరే పేపర్లలో మీరే వీడియోలు వేసి ఒక దగ్గర కట్టినవి కూడా అలొకేషన్లో ఎట్లా అవుతుందో మీరు చూస్తూ ఉన్నారు. ఎవరి ముక్కులో పెడతావు చెప్పండి. అందుకని మేము అంటున్నాం, వాళ్ళ జాగాలల్లా కట్టుకునే వెసులుబాటు ఇవ్వండి. కేంద్రం కూడా ఇస్తుంది, ₹1,00,000 ఎంత ఇస్తుంది, దాన్ని టైప్ చేసుకోండి. కేంద్రం ఇచ్చిన పైసలైనా రాష్ట్రం ఇచ్చిన పైసలైనా ఎవరి జేబులకి వెళ్ళి ఇచ్చేది కాదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు కేంద్రం దగ్గరైనా రాష్ట్రం దగ్గర ప్రజల కోసమే ఖర్చు పెట్టబడుతుంది. దీనికి బేస్జాలకు పోవాల్సి అక్కర్లేదు. ఎవరి ఫోటో ఉంటుంది ఇల్లు మీద, ఎవరి జెండా ఉంటుంది ఇల్లు మీద ఇంపార్టెంట్ కాదు. దాని మీద ఉండేది ప్రజల జెండా ఉండాలి. అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఉపయోగపడాలి. విద్యాలయాన్ని కోటేస్తే ప్రభుత్వ పథకాలు ఏమి రావని చెప్పి భయభ్రాంతులు గుర్తు తెస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు ఎవరి తాత జాగిరి కాదు. నేను ఇప్పుడే చెప్పిన, పెన్షన్ల రూపంలో ఇచ్చే డబ్బు కేసీఆర్ గారు ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా చెప్పండి? ఎవరింట్లోకి వెళ్ళారు? ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రజలకిచ్చే పథకాల డబ్బు ప్రజల డబ్బు. మేము సబ్బు బిల్ల కొంటే, మేము ఒక నూనె ప్యాకెట్ కొంటే, మా వాళ్ళు ఒక బాటిల్ కొనుకొచ్చుకుంటే మేము పన్నులు కడతాం. ఆ పన్నుల డబ్బే ప్రభుత్వ ఖజానా నుంచి మన ప్రజలకు వస్తుంది. ఆ విషయం మర్చిపోవద్దు. రెండవది, ఇవాళ టీఆర్ఎస్కు నాకు ఈటల రాజేంద్ర కోటేస్తే పెన్షన్ రాదు, ఈటల రాజేంద్ర కోటేస్తే డబుల్ బెడ్రూమ్ రాదు, ఈటల రాజేంద్ర కోటేస్తే నీకు రైతు బంధు రాదు, ఈటల రాజేంద్ర కోటేస్తే నీకు తెల్ల రేషన్ కార్డు రాదు. నీ తాత జాగిరాది ఏమన్నా? నీ తాత జాగిరాది? అది ప్రజల జాగిరాది. ఆఫ్టర్ ఆల్ ఈ కాలంలో నువ్వు ఉంటావు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పెన్షన్ రాలేదా? రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ రాలేదా? రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్ రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం గారు లేదా? ఇది ఒక ప్రాసెస్. గవర్నమెంట్ ఏదన్నా ఒకరు ఎక్కువ ఇస్తారు, ఒకరు తక్కువ ఇస్తారు. కానీ ఆపగలిగేటువంటి కొన్ని మంచి స్కీములు ఉంటాయి, ఇంకా మంచిగా రిఫైన్ చేస్తారు, మంచిగా ఇస్తారు. కొన్ని చెడ్డ స్కీములు ఉంటాయి, విడుదల చేసుకుంటారు. కానీ స్కీములు ఎవరి జాగీర్ కాదు. ప్రజలకు స్పష్టంగా మళ్ళీ చెప్తున్నాం, ఇవి ఎవరి జాగీరు కాదు, ఇది మన జాగీరు. ఇవాళ శోభా గారు అంటున్నారు, దుబ్బాకల మొన్న రఘునందన్ గారు గెలిచిండ్రు, ఇస్తారు అక్కడ పెన్షన్లు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచిండ్రు, ఇస్తలేదు అక్కడ పెన్షన్లు. తెలుగుదేశం కార్డు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇస్తలేదు అక్కడ. కిషన్ రెడ్డి గారు మంత్రిగా సికింద్రాబాద్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇస్తలేదా? మరి ఇస్తలేదా? అన్ని బట్టి మతిలేని అంటే గెలిచే సత్తా లేక, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకు, ప్రజల మీద నమ్మకం లేదు వాళ్ళకు నమ్మకాలు రెండింటి మీద ఉన్నాయి. ఒకటి డబ్బు మీద ఉన్నది, రెండవది ఈ దొంగ ఓట్లు, ఈ అధికార దుర్వినియోగం మీద ఉన్నది. ఇది ఎన్నటికీ నడవదు, ఇక్కడ అసలే నడవదు. మేము అది ఇస్తాం, ఆ లిస్టు ఎన్నెన్ని ఓట్లు ఎక్కడెక్కడ. అవును, అంతే కదా. ఆయన ఇంటలే మనమే ఒక ఫోటో తీసి అందరికి ప్రెస్ వాట్సాప్ చేసాము. మన వాళ్ళు ఎవరో అశోక్ ఎవరో ఒకరు తీసి చేసేయాలి. మహిళలు ఒకటే ఇంట్లో 34 నిజంగా ఎన్ని ఉన్నాయి కదా? నిజంగా ఇంట్లో ఎంతమంది ఉంటారా? 6 ఉంటే 34 ఉన్నారు. అంటున్నా నిన్న ఒక మంత్రి కమలాపూర్లో
నిన్న ఒక మంత్రి కమలాపూర్లో, అది కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఒక మహిళా ఎంపీడోని పట్టుకొని ఏమనడం మీరు చూసింది. ఇంత సంస్కారహీనంగా ఉంటారా ఎవరైనా? ఇంత సంస్కారహీనంగా ఉంటుందా? మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మంత్రులకు మతి భ్రమించి అసలు కళ్ళు తాగిన కోతుల్లాగా చేసే పరిస్థితి వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చేస్తున్నారా? ఈ హుజరాబాద్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం చూసి డెస్పరేటెడ్ యాక్షన్సా మరి తెలవాలి. ఇవాళ మా మహిళలు ఇవాళ కమలాపూర్ పోతారు, తప్పకుండా అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అట్లాంటి నీచమైనటువంటి దాన్ని ఖండిస్తారు. ఇట్లాంటిది కనుక పునరావృతం అయితే చాలా తీవ్రమైన పరిణామం ఉంటుందని హెచ్చరిస్తారు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.